బయట టిఫిన్ షాపుల్లో మనం పుల్లట్లు అని తింటాం కదా! అవసలు పుల్లట్లే కాదు. ఇంత సాఫ్ట్ పుల్లెట్లు నేను మీకోసం ఈరోజు ఎలా చేసుకోవాలి అని చేసి చూపిస్తాను. పులిసిన పిండితో చేస్తారు అనని చాలామంది అంటారు. కానీ దానికి సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఒకటి యూజ్ చేసి పుల్లట్లు చక్కగా చేసుకోవచ్చు. ఈ పుల్లట్లకి బియ్యము అండ్ మజ్జిగ లేదంటే పెరుగు ఈ రెండే మెయిన్ ఇంగ్రీడియెంట్స్. దోస బియ్యం తీసుకున్నాను 2 గ్లాసెస్. దోస బియ్యం లేని వాళ్ళు రేషన్ బియ్యం అవైలబుల్‌గా ఉంది అంటే చక్కగా హ్యాపీగా అవే యూజ్ చేయండి. ఇంకా అద్భుతంగా వస్తాయి దోసలు. ఒక 2 సార్లు నీట్‌గా కడిగేసుకున్న బియ్యంలోకి ఒక 2 గ్లాసులు మజ్జిగ వేసుకొని, అందులో కొన్ని మెంతులు వేసుకొని, ఒక 5, 6 అవర్స్ నానబెట్టేసేసేయండి. మీరు పులిసిన మజ్జిగతో నానబెడితే ఇంకా బెటర్. ఎందుకో తెలుసా? దోస పిండి రెడీ అయిన తర్వాత ఒక 15 మినిట్స్ రెస్ట్‌లో పెట్టేసి వెంటనే దోస వేసుకోవచ్చు. ఒకవేళ పులిసిన మజ్జిగ కాదు అంటే వన్స్ ఇలా బియ్యం నానిన తర్వాత మిక్సీలోకి అందులో ఉన్న మజ్జిగతోనే కొంచెం కొంచెంగా మెత్తగా చేసుకొని బ్యాటర్ రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! అంత పలచగా రావాలనమాట. ఈ పుల్లట్టు మనం రెగ్యులర్ దోసలాగా ఇట్లా ఇట్లా గరిటెతోటి ఇట్లా రౌండ్ రౌండ్‌గా తీసుకోక్కర్లేదు. జస్ట్ అలాగా డ్రాప్ చేయంగానే పెనం మీద దానికంతటికి అది దోసలాగా ఫార్మ్ అయిపోయి అండ్ దాంట్లో నుంచి బబుల్స్‌గా రావాలనమాట. అంత పలచగా రావాలి. అండ్ వన్స్ ఇలా బ్యాటర్ రెడీ చేసుకొని దీంట్లోకి సరిపడినంత ఉప్పు వేసుకొని వేడి పెనం మీద ఇందాక నేను ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా అండ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా దోస వేసుకుంటే గుల్లగా ఉండే దోస అండ్ సాఫ్ట్‌గా ఉండే దోస మీరే మీ ఇంట్లో చేసుకోవచ్చు. మరి నచ్చిందా రెసిపీ? అయితే సేవ్ చేసుకోండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాతో చెప్పండి. అండ్ డూ ఫాలో ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.